ఆయనను మనం గురిగా పెట్టుకుంటే, ఆయనలాగా మనం జీవించాలనుకుంటే, ఒక మాట చెప్పరా, ఆయనలో ఉన్న పరిశుద్ధత మనలో ఉంటుంది, ఆయనలో ఉన్న నీతి మనలో ఉంటుంది, ఆయనలో ఉన్న యథార్థత మనలో ఉంటుంది, ఆయనలో ఉన్న నమ్మకత్వం మనలో ఉంటుంది, ఆయనలో ఉన్న చెప్పండి సమర్పణ, ధ్యేయము, సంకల్పం, ఉద్దేశము, నిబంధన, ఆ నిబంధనకు తగిన బ్రతుకు మనలో ఉంటుందండి. దేవుని పిల్లలారా, నువ్వు దేవుని గురిగా పెట్టుకున్నప్పుడు. అందుకే పౌలు అంటాడు, ఆయన గురి ఏంటో తెలుసా? హలో, ఆయన గురి, ఆయన సంకల్పం, ఆయన ధ్యేయం, లేకపోతే ఆయనకున్న మాదిరితనం ఏంటో తెలుసా? ఇదివరకే నేను పట్టేసుకున్నాను, ఇదివరకే నేను పొందేసుకున్నాను, ఇదివరకే నాకు అన్నీ వచ్చేసినాయి, ఇదివరకే నేను అన్ని సాధించేశాను, ఇదివరకే నేను సూపర్ సీనియర్టీ అయిపోయాను అని చెప్పినట్టుగా అంటూ తలంచుకున్నాను అని అనుకుంటూ అంటాడు. ఏమంటాడు తెలుసా? గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. దేవుని పిల్లలారా, దేవునిని పోలి మనం నడుచుకోవాలి.